ఇప్పుడే అందిన వార్త. చర్చిలో బాంబు బ్లాస్ట్, తీవ్ర విషాదం, వందల మంది ప్రాణాలు గాల్లో. ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఆదివారం సిరియాలో హృదయ విదాకర ఘటన చోటు చేసుకుంది. రాజధాని డమస్కస్ శివార్లలోని డివేలా ప్రాంతంలో ఉన్న మార్ ఎలియాస్ చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ ఆత్మాహుతి బాంబర్ లోపలికి ప్రవేశించి తనను తాను పేల్చుకున్నాడు. సిరియా అధికార వార్తా సంస్థ నాసానా కథనం ప్రకారం ఈ పేలుడులో 13 మంది అక్కడికక్కడే మరణించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం మరో 53 మంది గాయపడ్డారు. అయితే బ్రిటన్కు చెందిన వార్ మానిటర్ సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించిన సమాచారం ప్రకారం మృతులు, గాయపడిన వారు అంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. స్థానిక మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం మరణించిన వారిలో పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత వహించలేదు. అయితే సిరియా ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఐసిస్కి చెందిన ఓ ఉగ్రవాది చర్చిలోకి ప్రవేశించి ముందుగా కాల్పులు జరిపి అనంతరం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఓ ప్రత్యక్ష సాక్షి రావత్ మాట్లాడుతూ ఆ దాడికి పాల్పడిన వ్యక్తి ఇద్దరితో కలిసి వచ్చాడు. ఇద్దరూ అక్కడి నుండి పారిపోయారు. ఆ వ్యక్తి మొదట చర్చిపై కాల్పులు జరిపాడు, తర్వాత లోపలికి వెళ్ళి బాంబు పేల్చుకున్నాడు అని చెప్పాడు. అయితే పేలుడు జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది, ప్రథమ చికిత్స బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సంఘటనా స్థలంలో రక్తపు మరకలు, ఛిద్రమైన శరీరాలు వంటి భయంకర దృశ్యాలు కనిపించాయి. ఒక మహిళ మోకాళ్ళపై కూర్చుని కంటతడి పెట్టిన దృశ్యాలు హృదయాలను కలచివేశాయి. అయితే గత కొన్ని సంవత్సరాలలో సిరియాలో జరిగిన అత్యంత తీవ్రమైన చర్చి ఉగ్రదాడిగా గుర్తింపు పొందింది. అయితే ఈ ఘటనపై సిరియా సమాచార మంత్రి హంజా ముస్తఫా తీవ్రంగా స్పందించారు. ఇది ఓ పిరికిపంటి ఉగ్రవాద చర్య. మన సమాజం కలుపుకుపోతున్న వలవలకు ఇది విరుద్ధం. సమాన పౌర హక్కులకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఉగ్రవాద సంస్థలపై ప్రభుత్వం యుద్ధం కొనసాగిస్తుంది అని మంత్రిత్వ శాఖ ఎక్స్లో పేర్కొంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.